screen also as well as a normal screen. So ఇప్పుడు మనకి అప్పట్లో టెక్నాలజీ ఎంత లేదు, కానీ అప్పట్లోనే ఇట్లాంటి టెక్నాలజీ మూవీ తీసారు. ఇప్పుడు టెక్నాలజీ చాలా ముందుకు వచ్చింది. ఇప్పుడు ఇంకా ఇట్లాంటివి ఎట్లా సినిమాలు తీశారు? అది స్క్రిప్ట్ బట్టి ఉంటుంది. స్క్రిప్ట్ ఇస్ కింగ్ ఆఫ్ కోర్స్, బట్ ఏంటంటే కాన్సెప్ట్ అప్పుడు చాలా న్యూ. ఇది అలాంటి ఆ టైమ్స్లో తీశారు అంటే ఆ విజన్ వాజ్ గ్రేట్. అండ్ యూనో దేర్ మెనీ యాక్టర్స్, జస్ట్ నాట్ వన్ యాక్టర్ అనేది కాదు. అండ్ దెన్ ద సాంగ్స్ అంటే అప్పుడు తరుణ్ ఇంకా చిన్న పిల్లవాడు ఉండే. ఐ నో. అండ్ దెన్ మీరు ఎప్పుడు చూసారు ఈ మూవీ? చిన్న థియేటర్లో చూసాను. ఎన్ని ఇయర్స్ ఉంటాయి మీకు అప్పుడు మూవీ? స్కూల్లో ఉన్నాను అప్పుడు. మీ మూవీ చూసినప్పుడు ఎన్ని ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. ఐ వాజ్ హై స్కూల్లో ఉన్నా నేను. సో లాంగ్ టైమ్ బ్యాక్. 34 సంవత్సరాలు. దాని యా ఐ థింక్ సో. అది 1991 ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అక్కడ మన అవర్ ఫేమస్ థియేటర్స్ కదా. ఐ థింక్ ఇట్ వాస్ నాట్ షూర్ దేవీలోనో ఎక్కడ చూసాను, సుదర్శన సంజయ్, ఐమ్ నాట్ షూర్. సో ఇట్స్ గోయింగ్ టు బి మెమరబుల్ అనమాట. బట్ ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దిస్. ఎంతకాలం వస్తుంది అనేది మొత్తానికి వచ్చేసింది. సో ఫైనలీ జై బాలయ్య ఫ్యాన్స్ అందరం యూనో తెలుగు ప్రేక్షకులు ఫైనలీ వస్తుందని ఆల్ ఓవర్ ద వరల్డ్ కూడా దే స్టార్ట్ సీయింగ్ ఇట్, సో దట్ ఇంకో సంవత్సరం దాకా ఇది రిలీజ్ నడవాలని ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, యూనో వీన్ వెయిటింగ్ ఫర్ ఎవర్. అంటే ఇప్పుడు మన ఆడియన్స్ అంటున్నారు, బాలయ్యకృష్ణ ఆడియన్స్, బాలయ్యకృష్ణ గారి కొడుకు కూడా ఇలాంటి సినిమా తీయాలి అని అంటున్నారు. న్యూస్ చూశాను, బట్ దెన్ అమరేష్ పురి గారు చనిపోయారు కాబట్టి సో నెక్స్ట్ ఇప్పుడు ఎవరిని పెడతారు క్యారెక్టర్? పాటల్లో బాలసుబ్రహ్మణ్యం గారు ఉండే, వాళ్ళు కూడా జానవులే సూపర్ హిట్ సాంగ్. అది దట్ ఈస్ అప్ టు ద కాస్ట్ అండి. ఇప్పుడు ఎట్లా అంటే దేవర్ మెనీ ఇన్నోవేటివ్ థింగ్స్. ఇట్ వాస్ వే అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్స్. మన ఈ మూవీ అయితే ఇప్పుడు కూడా నేను చూస్తూ ఉంటాను, అప్పుడప్పుడు చూస్తుంటే పాటలు కంపల్సరీ. అంటే ఇప్పటికీ సినిమా మన టీవీలో వచ్చితే పిల్లలు కూడా అట్లనే అతుక్కుపోయి సినిమాకి అతుక్కుపోయి చూస్తారు. ఎస్ డెఫినెట్లీ. అది అంతరిక్షమైన పాట ఒకటి ఉంది, అది బ్రేక్ డాన్స్ పాట ఉంది. అది దాట్ వుడ్ బి ఐ వుడ్ సే ఈజ్ అ హైలైట్. ఎస్ అది అంత ప్యాలెస్లో ఉంది ఒక పాట. బట్ ఐ వుడ్ అంటే ఈ మిషన్ ఎక్కగానే ఇప్పుడు మనం మిషన్ కూడా చూస్తున్నాం ఇక్కడ. ఎఫెక్ట్స్ వర్ అమేజింగ్. చిన్న పిల్లవాడు అప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు యూనో దట్ ఈస్ క్వైట్ డిఫరెంట్. అయితే 369 టీవీ వస్తుందంటే కంపల్సరీ ముందర 2 గంటల ముందర పాప్కార్న్ పెట్టుకొని రెడీ కూర్చునేవాడిని. మీకు ఒకవేళ అవకాశం వస్తే 1000 సంవత్సరాలు వెనకకు పోవాలంటే ఖచ్చితంగా వెళ్తారా? మేబీ వెరీ షార్ట్ యూనో సో దట్ బట్ దేర్ ఆర్ ఫన్నీ సీన్స్ కూడా ఉన్నాయి. సో వన్స్ టైం పోయిందంటే తిరిగి రావడం కష్టం, కానీ మిషన్ ద్వారా వజ్రాలు వైడూరా చూసి రావడం నిజంగా గుడ్ క్వశ్చన్. ఐ థింక్ దాట్ క్వశ్చన్ ఐ వుడ్ సే బాలయ్య గారు ఆన్సర్ చేస్తే బెటర్. ఐ వుడ్ ఫాలో హిస్ ట్రెండ్. ఇప్పుడు బాలయ్య గారు కొడుకు తీయాలనుకుంటున్నారు మీరు ఇట్లాంటి మూవీ? అంటే ఇట్స్ ఇన్ ద న్యూస్, బట్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు సే వాళ్ళు తీయాలి వాళ్ళు. స్క్రిప్ట్ ఉంటే డెఫినెట్గా తీస్తారు అని ప్రొడక్షన్ వాల్యూస్ యూనో ఎవ్రీథింగ్. హోప్ఫుల్లీ ఇట్ గెట్స్ డన్ సూనర్ దాన్ లేటర్. ఎన్ని అడ్డంకులు ఉన్నా కూడా సినిమా ఫ్యాన్ బేస్. సో అప్పట్లోనే 40 కోట్లు కలెక్ట్ చేసింది, ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేశారు కదా, ఇప్పుడు ఎంతవరకు కలెక్షన్ చేయొచ్చు? ఇట్స్ నాట్ అబౌట్ ద కలెక్షన్. ఫ్యాన్స్ గుండెల్లో ఎప్పుడు అయితే 369 ఈజ్ అన్ ఐకాన్, యూనో లెజెండ్. లెజెండ్ విల్ కంటిన్యూ. జై బాలయ్య. జై బాలయ్య. ఓకే, థ్యాంక్ యూ సార్.